హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తినే చైనీస్ రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను. సో ఇది మనకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. రెస్టారెంట్కి వెళ్లకుండా ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే కొత్త కొత్త వీడియోలని మీకు వస్తుంది. 2 గుడ్లు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, 200 గ్రాముల చికెన్ తీసుకున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వెనిగర్ కొంచెం వేసుకుందాము. బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కోసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. కొంచెం సేపు బాగా మగ్గించుకోండి. చూడండి, చికెన్ బాగా ఉడికిపోయింది. దీంట్లోనే పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక చిన్న కప్పు క్యారెట్, చిన్న కప్పు బీన్స్, ఒక చిన్న కప్పు క్యాబేజీ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూడండి, హై ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిపోయింది. మెత్తగా ఏం ఉడకనవసరం లేదు. చూడండి, సగం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కూరగాయలన్నీ వేసాంగా చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ దీంట్లో ఎగ్ కూడా వేసుకుంటాంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్నాంగా కోడిగుడ్డు వేసుకోవాలి. తర్వాత సోయా సాస్, స్పూన్ మిరియాల పొడి, వైట్ పెప్పర్ ఉన్నా కూడా అది కూడా వేసుకోండి. నా కాడ లేదు, నేను వేయలేదు. తెల్ల మిరియాల పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్లో ఉప్పు వేసాను, సరిపోయింది. కొంచెం తక్కువ ఉంది, కొంచెం వేసుకుంటున్నాను. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రైడ్ రైస్ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోలోని నోటిఫికేషన్లో మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.